ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీకు సమాధానం కలుగునుగాక. షలోం. ఆత్మీయ జీవితంలో అనేక మంది చేసేటటువంటి ఒక ప్రాముఖ్యమైనటువంటి పొరపాటు ఏంటి అంటే ప్రార్థనను నిర్లక్ష్యం చేస్తూ ఉంటారు. ప్రార్థన చేయకపోతే ఏమైపోతుంది, ఈరోజు ప్రార్థన చేయనంత మాత్రాన మనకు కలిగే నష్టం ఏంటి అనుకుంటూ ఉంటారు. జాగ్రత్తగా గమనించిన ప్రియులారా, అనుదినము సాతాను మనము ఏ కార్యాలైతే చేయాలనుకున్నామో, మనము ఏ పనులు ప్రారంభించాలనుకున్నామో, మనము ఏ ఉద్దేశాలైతే కలిగి ఉన్నామో ఆ అన్నిటి మీద కూడా సాతాను దృష్టి ఉంచి వాటిల్ని ఆటంకము కలిగించాలని, వాటిని ఇబ్బంది పెట్టాలని, అవి జరగకుండా ఉండాలని ప్రయత్నం చేస్తూ ఉంటాయి. కనుకనే ఉదయకాల సమయంలో మనం నిద్ర లేచిన తర్వాత దేవుని సన్నిధిలో ముందు దేవుని స్తుతించి చక్కగా దేవుని ఆరాధించిన తర్వాత మనము తలపెట్టే కార్యములన్నింటినీ దేవుని యొక్క పాద సన్నిధిలో ఉంచాలి. ప్రభువా, మేము ఈరోజు ఈ కార్యాలు చేయాలనుకుంటూ ఉన్నాం, ఈ పనులు చేయాలనుకుంటున్నాం. దుష్టుడు, దుర్మార్గుడు, అపవాది ప్రభువా ఎటువంటి ఆటంకము కలిగించకుండానట్లుగా మీరు మాకు తోడుగా ఉండండి, మీరు మాకు సహాయం చేయండి, మీ సన్నిధిని మాకు తోడుగా ఉంచండి, మీ దేవదూతల కాపుదల్లో ఉంచండి ప్రభు అని మనం ఎప్పుడైతే నోరు తెరచి యేసు ప్రభు నామములో ప్రార్థన చేస్తామో అప్పుడు సాతాను ఆ రోజు మనం చేసే పనుల మీద అధికారాన్ని కోల్పోతాడని దేవుని సేవకుడిగా తెలియజేస్తున్నాను. ఉదయకాల సమయంలో దేన్నైనా మీరు నిర్లక్ష్యం చేయండి, కానీ ప్రార్థనని మటుకు నిర్లక్ష్యం చేయవద్దు. దయచేసి చెప్తూ ఉన్నాను. రోజు మనం ప్రార్థించడం ద్వారా ఆ రోజు సాతాను మనల్ని ఎటువంటి ప్రమాదాలు కలిగించాలనుకున్నా, నష్టం కలిగించాలనుకున్నా, మనకి ఇబ్బందులు కలిగించాలనుకున్నా అన్నిటిలో నుండి కూడా దేవుడు మనల్ని రక్షిస్తాడు అని, దేవుడు మనకి సహాయం చేస్తారు అని దేవుని సేవకుడిగా మీకు తెలియజేస్తున్నాను. ఏ రోజు కూడా ప్రార్థనని నిర్లక్ష్యము చేయవద్దండి. ఏ దినము కూడా ప్రార్థించకుండా దినమును ప్రారంభించొద్దండి. ఈ ఉదయకాల సమయం కొరకు యోవేలు గ్రంథము 2వ అధ్యాయము 32వ వచనము, ఆయనకు ప్రార్థన చేయు వారందరూ రక్షింపబడదురు. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. ఈ రక్షణ మీకు కావాలనుకుంటున్నారా? దేవుని సన్నిధి మీకు తోడుగా రావాలని మీరు ఆశపడుతున్నారా? ఈరోజు మీరు తలపెట్టే కార్యములన్నిటిలో జయం పొందుకోవాలనుకుంటున్నారా? అయితే మోకాళ్ళు వంగండి, ప్రభు సన్నిధిలో ప్రార్థించండి. ప్రభువా, ఈ దినం నాతోను, నా భార్యతోను, నా భర్తతోను, నా బిడ్డలతోను, నా తోబుట్టులతోను, నా కుటుంబంతోను ప్రభువా మీ సన్నిధి, మీ కాపుదలని తోడుగా ఉంచి కాపాడండి ప్రభువా, అగ్ని కంచెని వేయండి ప్రభువా అని మీరు ప్రార్థన చేయగలిగితే ప్రభు మీకు తోడై ఉండి అపవాది ఏ కార్యాలైతే చేయాలనుకుంటున్నాడో, ఆ దుష్టుడు, దుర్మార్గుడు తలపెట్టేటటువంటి ఆ కార్యాలు, ఆటంకాలన్నింటినీ దేవుడు తొలగించి దేవుని సన్నిధి మీకు తోడుగా వచ్చి మీరు ఊహించినటువంటి గొప్ప కార్యాలు దేవుడు జరిగిస్తాడు. ధైర్యంగా ఈ దినాన్ని ఎదుర్కోండి. దేవుని సన్నిధి మీకు తోడుగా వచ్చునుగాక. ప్రియ పరలోకపు తండ్రి, ఈ దినం మా ప్రియులు తలపెట్టుచున్న కార్యములు అన్నిటిలో జయమును అనుగ్రహించమని, మీ సన్నిధిని తోడుగా ఉంచుమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్.